కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంకల్ప సత్యాగ్రహ దీక్ష పిలుపులో భాగంగా విజయవాడ గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రుద్రరాజు చేపట్టిన నిరసనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని ప్రశ్నించిన వారిని చట్టసభల నుంచి అర్హత వేటు వేసి బయటికి గెంటడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రుద్రరాజు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికల్లో భారీ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో మనం గమనిస్తూ ఉంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారి లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనేటువంటి నెపంతో ఇమీడియట్గా ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా 499 సెక్షన్ కింద డిఫేమేషన్ కింద 2 సంవత్సరాలు శిక్ష పడినటువంటి దాఖలాలు లేవు. బాగా అయితే 6 నెలల శిక్ష పడినటువంటి సందర్భాలు. కావాలని మోటివేటెడ్గా రాహుల్ గాంధీ గారిని సభ్యత్వం రద్దు చేశారు. లోక్సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంకల్ప సత్యాగ్రహ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలను ఆయా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో సంకల్ప సత్యాగ్రహ యాత్రలు జరుగుతున్నాయి. ప్రధానంగా నరేంద్ర మోడీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ వ్యవస్థలు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తుంగలో తొక్కుతున్నటువంటి విషయం. ప్రతిపక్షాలందరినీ కూడా భయపెట్టడం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈడీ ద్వారానో సిబిఐ ద్వారానో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఇతర ముఖ్యమంత్రులు కానీ వారి మంత్రులు కానీ ఇతర మంత్రులు కానీ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ప్రధానంగా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ పేరుతోటి కానీ సిబిఐ పేరుతోటి కానీ గతంలో తీసుకెళ్లి ప్రశ్నించినటువంటి సంగతి. ఎక్కడా ఏమీ దొరక్క ఈరోజు కొత్తగా డిఫేమేషన్ అనేటువంటి ఒక లాలో ఉన్నటువంటి లొసుకును తీసుకుని ఈ విధంగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థల పట్ల కోర్టుల పట్ల గౌరవం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ పర్టికులర్ దాంట్లో కర్ణాటకలోని కోలార్ జిల్లాలో రాహుల్ గాంధీ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన పలు కామెంట్లు చేస్తారు. దాంట్లో ఒక పాసింగ్ రిమార్క్గా మోడీ గురించి మాట్లాడడం జరిగింది. వారు ప్రశ్నించిందే మేము కూడా ప్రశ్నిస్తున్నాం. నీరవ్ మోడీ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఆర్థికంగా అక్రమాలు పాల్పడి పారిపోయిన మాట వాస్తవమా కాదా? లలిత్ మోడీ అనేటువంటి వ్యక్తి పారిపోయినటువంటి మాట వాస్తవమా కాదా? అదేవిధంగా నరేంద్ర మోడీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్రమార్జన చేస్తున్నటువంటి అదానీ సంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి మాట విషయమా కాదా? ఇవన్నీ మనకు తెలుసు. మన రాష్ట్రంలోనే పక్కనున్నటువంటి కృష్ణ